ధన్యవాదాలు సార్. సో జిహెచ్ఎంసి పరిధిని హైదరాబాద్ నగర పరిధిని విస్తరించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి చర్చలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు శ్రవణ్ గారు మాట్లాడడం జరిగింది. సిపిఐ పార్టీ నుంచి, అలాగే ఎంఐఎం పార్టీ నుంచి, వివిధ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మాట్లాడడం జరిగింది సార్. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు మాట్లాడినప్పటికీ పరిధి విస్తరణ రాజ్యాంగ సూత్రాల విరుద్ధంగా ఉంది, 74వ రాజ్యాంగ సవరణను వయలేట్ చేస్తూ ఉంది, దాన్ని కూని చేస్తూ ఉంది అనేటువంటి రకరకాల అంశాలు చెప్పుకొచ్చినారు సార్. కానీ ఈ రాజ్యాంగం రాయబడింది మా ప్రజల కోసం సార్. మా ప్రజలకు పోతున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో సార్, మా ప్రజలకు పోతున్న అవకాశాల మీద కనీసం ఒక్క మాటన్నా మాట్లాడతారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం సార్. ఇవాళ దాదాపుగా ఒక ఇన్ని మున్సిపాలిటీలు, 20 మున్సిపాలిటీలు, ఒక 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఇందులో విలీనమవుతున్నటువంటి సందర్భంలో సార్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మా బీసీల పరిస్థితి షెర్లూరులోని తీసుకొచ్చి బాయిలేసినట్టు అయిపోయింది. వాస్తవానికి ఇప్పుడు ఈ పెద్దంబర్పేట కానీ, శంషాబాద్ కానీ, బహదూర్గూడ కానీ ఇట్లా 20 మున్సిపాలిటీలు, వివిధ గ్రామ పంచాయతీలు, కార్పొరేషన్లు అన్నిట్లలో పోటీ చేసే వాళ్ళ సంఖ్య కనీసం కొన్ని వందలలో అవకాశాలు ఉండేవి సార్. మాకు కొన్ని వందలలో వార్డు సభ్యులుగా కానీ, లేకపోతే మేయర్లుగా కానీ, డిప్యూటీ మేయర్లుగా కానీ వందల అవకాశాలు ఉండేటివి. ఇవన్నిటినీ తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపితే అన్ని అవకాశాలు పోయి కుచించుకపోయి అసలు మా బీసీలకు రిజర్వేషన్ ఫలాలు కుచించుకపోతా ఉన్నాయి, ఇక్కడ దక్కకుండా పోతా ఉన్నాయి. దీని గురించి ఈ పార్టీ అన్న మాట్లాడుతుందేమో అని వెయిట్ చేస్తా ఉన్నాం సార్. మా శ్రవణన్న మాట్లాడతాడేమో అని నేను ఆసక్తిగా పొద్దున చూస్తా ఉన్నా, ఈ అంశం లేవనెత్తాడేమో అని. కానీ అన్న మాట్లాడలేకపోయిండు సార్. ప్రతిసారి సార్ ఇవేదో ప్రజల అవసరాల కోసం పరిధిల విస్తరణ కుచించుక కాస్త లక్కీ నెంబర్ల కోసం డిస్టిక్లు మారినాయి సార్. మన తన లక్కీ నెంబర్ కోసం డిస్టిక్లు మారినాయి, మన తన 6 నెంబర్ రావాలని, పరిపాలన సౌకర్యం కోసం కాదు సార్. ఈ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల గతంలోనే సార్ 2025లో 2000 మంత్రి గారు చెప్పినటువంటిది 56 గ్రామాలు 2024లో విలీనం చేశారు సార్. అప్పుడు కూడా మొత్తుకున్నాం సార్ మేము. మా వార్డు మెంబర్లు పోతా ఉన్నారు, మా సర్పంచులు పోతా ఉన్నారు, మా ఎంపీటీసీలు పోతా ఉన్నారు. ఆఖరికి మాకు రాజకీయ అవకాశాలు దెబ్బతీస్తా ఉన్నాయి ఈ బిల్లుల ద్వారా, మా సంగతి ఏంది అని చెప్పి అడగడం జరిగింది సార్. ఆ రోజు ప్రభుత్వం దాటవేసే విధంగానే మేము విస్తరిస్తా ఉన్నామనేటువంటి మాట చెప్పింది. ఇవాళ అడుగుతా ఉన్నాం సార్, మా పరిస్థితి ఏంది సార్? ఇక్కడ ఈ వార్డులలో పోటీ చేసే మా బీసీలకు ఏం చెప్తారు సార్? ఈ బిల్లు ఏం సమాధానం చెప్తారు దీంట్లో? ఇప్పుడు 20 మంది వార్డు సభ్యులు ఉండే కాడ ఒక్క జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వస్తాడు సార్. ఇప్పుడు 19 కనీసం మాకు 50% అనుకున్న 10 మంది మాకు ఉండాలి కదా సార్. 10 కూడా పోయినట్టే కదా సార్. ఇట్లా రాజకీయ అవకాశాలు పోయినాయి. రెండోది ఉపాధి హామీ సార్. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి అప్పుడు నగర పంచాయతీలు మున్సిపాలిటీలలో కలిపి అట్లా పోయినాయి సార్. అంటే మా అవకాశాలను దెబ్బతీసే విధంగా ఇది ఉంది సార్. ఇప్పుడు దీంట్లో ప్రజాస్వామ్యం, ప్రజల చేతుల్లో అధికారం ఉండాల్సినటువంటి ఈ దేశంలో ఇట్లాంటి బిల్లుల ద్వారా అధికారుల చేతికి విస్తృత అధికారాలు పోతా ఉన్నాయి సార్. ప్రజల దగ్గర నుంచి ప్రజాస్వామ్యం దూరం అవుతా ఉంది దీని ద్వారా. మీరు బిల్లుల మీద బిల్లులు మార్చుకుంటూ పోతే మా సంగతి ఏంది? మేము ఈ రాష్ట్రంలో ఉన్నామా? బీసీలము, మా రిజర్వేషన్లని పోతా ఉన్నాయి. దీని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. అందుకోసమే సార్ చాలాసేపు నుంచి చూస్తా ఉన్నాం, చాలా బాధ అనిపిస్తా ఉంది బిల్లులు చూసిన తర్వాత. గింత అన్యాయంగా, అంటే ఈ బిల్లు ఏం చెప్తుందంటే బీసీలారా మీరు ఇంకా తీసేస్తున్నాం మీ రిజర్వేషన్ అని చెప్తా ఉంది అన్నట్టు. ఇక్కడ సార్ ఈ బిల్లుకు అది మా బీసీల బాధ అయితే, ఈ బిల్లుకు సంబంధించి సార్
ఇదివరకే మనం పారిశ్రామిక వాడల్ని ఇక్కడి నుంచి తీసి బయటేయాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మనం పరిధి బయటేస్తా ఉన్నామా, పరిధి లోపల ఉన్నాయి ఇంకేమైనా మిగిలిపోయినాయి అనేది కూడా ప్రభుత్వం ఒకసారి చూడాలి సార్. ఇక అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ప్రామాణికం అవుతా ఉంది సార్? నగర విస్తరణకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎందుకు ప్రామాణికం? ఇక్కడ రాగానే ఇక్కడ కుచించుకపోయి ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్. ఈ గచ్చిబౌలి దగ్గర రాగానే జర దగ్గరకు వచ్చి ఉంటుంది, మిగతా చోట్ల దూరం అయి ఉంటుంది. అదే ఎందుకు ప్రామాణికం అవుతా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక ఒకే విధమైనటువంటి పన్ను విధానం సార్. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వ్యక్తికి, పోచారం గ్రామ పంచాయతీలో గుడిసేసుకున్నటువంటి వ్యక్తికి ఒకే రకమైన పన్ను విధానం అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ దీని ద్వారా? ఓ పని చేయండి సార్, పోచారం కాడున్నటువంటి మా గుడిసాయన ఆస్తిని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఆస్తిని ఒక దగ్గర వేసి శిరసగం చేసినాక పన్ను వేయరు సార్. మరి అదన్నా చేయండి సార్. చేస్తున్నాను సార్. సార్ ఇక ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ విలీనం అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఈ బిల్లులోనేమో ఇక్కడెక్కడో గ్రామ పంచాయతీలను కూడా రాసినారు సార్. దాంట్లో మరేమన్నది అయిపోయినాయి కదా, ఇదివరకు అయిపోయినాయి మెన్షన్ చేసి రైట్ సార్. ఇక సార్ ఇంకొకటి సార్, మనము ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా అవతలి వాళ్ళ అభిప్రాయం అనేది ఇంపార్టెంట్ సార్. డాక్టర్ శ్రవణ్ గారు కూడా ఆ అంశాన్ని లేవనెత్తినారు. ప్రజల అభిప్రాయాన్ని మీరు జిహెచ్ఎంసీలో మాట్లాడినారని చెప్పి చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ బయట ఉన్నటువంటి వాటిని విలీనం చేస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో అభిప్రాయాలు తీసుకున్నామని చెప్తే మరి అవతల ఉన్నటువంటి వాళ్ళ ప్రజల అభిప్రాయాల సంగతి ఏంది? ఆ ప్రజల్ని మీరు అమ్మ పోతావా అమ్మని పిల్లగాన్ని చూసినాం మీరు చేసుకుంటారని కనీసం ఆడబిడ్డనే అడుగుతారు పెళ్లి చేసేటప్పుడు, పెళ్లి చూపులప్పుడు. కానీ ఈ ప్రజల్ని ఎవరిని అడగకుండా, ఈ ప్రజల ఆలోచన ఏందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక్కోకుండా మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తాం, అంటే సార్ కంక్లూజన్ సార్ మాకు అధికారం ఉంది కాబట్టి చేసేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది ప్రజాస్వామ్యానికి అంతకంటే మంచిది కాదు. ప్రజల అభిప్రాయమే ప్రజాస్వామ్యం సార్. సార్ ఇక ఈ కార్యక్రమం ఇట్లా ఉంటే సార్ 2025 నాటికి 1,34,00,000 మందికి సంబంధించినటువంటి అంశంగా ఇది మారిపోయింది సార్. మంచి సార్. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీల సంగతి ఏంటి సార్? మిగతా మున్సిపాలిటీల పట్ల మీకున్నటువంటి ప్రేమేంది? ఈ 1.34 కోట్ల మందికి సంబంధించిన దాని మీద చాలా ప్రేమ ఆప్యాయత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టేసి కూస్తున్నాయి. ఆ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు సార్? అలా ఈ విషయంలో కూడా మోసమే జరిగింది సార్. అయితే ఒక్కటైతే వాస్తవం సార్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఈ బిల్లుల రూపకల్పన ద్వారా కనీసం ఒక మనిషిని ఉరేసేటప్పుడు మెల్లగా బిగిస్తుంది కదా సార్. మా బీసీల ఇంట్లో బిగేసుకుంటూ వస్తా ఉన్నాయి సార్. మాకు అవకాశాలు పోతా ఉన్నాయి సార్. వీటి ద్వారా మా సంగతి ఏందో తేలాలి. మా సంగతి ఏందో తేల్చే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, అటు విపక్షాన్ని కూడా నిద్రపోనీయం. మీరు చేసిన మోసం కూడా అనేకం ఉంది. సో కాబట్టి దయచేసి సార్ వీటి ద్వారా మా అవకాశాలు పోతున్నాయి అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మంచి సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఓకే, భానుప్రసాద్